నాగాలాండ్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా పలువురు గల్లంతైనట్లు సమాచారం. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద మరికొంతమంది ఉన్నట్లు తెలుస్తుంది. మోన్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో కొండ చర్యలు విరిగిపడ్డాయి. భారీ వర్షాలకు అనేక ఇళ్లు కొట్టుకుపోయాయి. కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతంలో భారీగా వరద నీరు ప్రవహిస్తుండటంతో సహాయక చర్యలకు ఆటంకంగా మారింది. మోన్ మొకోచుంగ్ జిల్లాల్లో కొండ చర్యలు విరిగి పడుతుండటంతో నాగాలాండ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. నాగాలాండ్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా పలువురు గల్లంతైనట్లు సమాచారం. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. శిథిలాల కింద మరికొంతమంది ఉన్నట్లు తెలుస్తోంది. మోన్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో కొండ చర్యలు విరిగిపడ్డాయి. భారీ వర్షాలకు అనేక ఇళ్లు కొట్టుకుపోయాయి. కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతంలో భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో సహాయక చర్యలకు ఆటంకంగా మారింది. మోన్ మొకోచుంగ్ జిల్లాలలో కొండ చర్యలు విరిగిపడుతుండటంతో నాగాలాండ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. జమ్మూ కాశ్మీర్లో వర్షాలు భారీ విధ్వంసం సృష్టించాయి. పూంచ్ సిక్వార్లో భారీ వర్షాల ఫలితంగా వరదలు, కొండ చర్యలు విరిగిపడడంతో ఇప్పటి వరకు 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. కిశ్త్వార్లోని సుర్ను ప్రాంతంలో కురిసిన మేఘ విస్ఫోటనం వల్ల ఇళ్లు, వ్యవసాయ భూములు దెబ్బతిన్నాయి. రాజౌరీలో కురిసిన భారీ వర్షాల కారణంగా దర్హల్ నది కూడా పొంగి పొర్లుతుంది. సుమారు 200 నుంచి 250 వాహనాలు కొట్టుకుపోయాయి. కొండవాగులు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో రాజౌరీలో కొత్త బస్టాండ్ సహా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ వరదల ధాటికి పదుల సంఖ్యలో వాహనాలు కొట్టుకుపోయాయి. ముఖ్యంగా దర్హాలి, ఖండ్లీ, సుక్తో, జమోరా నదులు ప్రమాదకర స్థాయికి చేరువలో ప్రవహిస్తున్నాయి. దర్హాలి నది గట్టు తెంచుకోవడంతో బేలా కాలనీలోకి నీరు భారీగా చేరింది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయని అధికారులు తెలిపారు. జూలై 23 వరకు జమ్మూ కాశ్మీర్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.